హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3 అంటే డిప్లొమాకి సంబంధించి 4th సెమిస్టర్లో వస్తుంది. ఇది M3 సబ్జెక్ట్, C20 వాళ్ళకి మాత్రమే. కాబట్టి ఈ వీడియోలో మనం హౌ టు పాస్ M3 అనేది అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మన సిలబస్ తీసుకుంటే కనుక టోటల్గా 3 యూనిట్స్ అయితే ఉన్నాయి. హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి, ఫోరియర్ సిరీస్ ఒకటి. దీంట్లో మీరు లాప్లాస్ ట్రాన్స్ఫర్ని ఆప్షన్లో వదిలేసేయండి. ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చదువుకోండి, తర్వాత ఫోరియర్ సిరీస్ చదవండి. ఇది ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్. టైం ఉంది అనిపిస్తే ల్యాప్లాస్ పోండి, బెటర్ దీన్ని ఆప్షన్ వదిలేయడమే బెటర్. ఓకేనా, లేదు ఇంకా టైం ఉంది మనకు స్కోర్ కోసం అనిపిస్తే తప్ప మీరు ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్ని చదవద్దండి. ఓకేనా, సరే. దీంట్లో మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి పోకముందు ఫస్ట్ దీన్ని ఎలా చదువుకోవాలనేది మనం చూద్దాం. మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని క్యాపిటల్ డి ప్రాబ్లమ్స్ అనుకుందాము, తర్వాత లాప్లాస్ ఒకటి, తర్వాత ఫోరియర్ సిరీస్ ఒకటి. ఇది మనకున్న సిలబస్. ఓకేనా, కంప్లీట్ గా మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్ ని వదిలేస్తే మనం పాస్ అవుతామా లేదా, ఏమైనా స్కోర్ తగ్గుతుందా మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్. అంటే దీంట్లో ఉన్న టాపిక్స్ అన్ని మీకు అర్థమైతే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి కూడా మీకు క్లారిటీ వస్తుంది. మనం ఎలా ఎగ్జామ్లో రాయాలో కూడా మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో క్యాపిటల్ డి ప్రాబ్లమ్స్ అంటే లీనియర్ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్ లో మనకు వచ్చే ఉన్న మోడల్స్ ఏంటంటే, ఒక ఈక్వేషన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ d² + 2d + 1 = అని వచ్చి ఆ సైడ్ లో అంటే మనకి రైట్ సైడ్ లో = 0 అనే కాన్సెప్ట్ ఒకటి, లేదా e⁻2x కానీ 3x కానీ వచ్చే కాన్సెప్ట్ ఒకటి, లేదా sin 2x 3x ఈ విధంగా ఒకటి, లేదా ఇంకేమొస్తుంది లాస్ట్ x⁻3 x⁻4 ఈ విధంగా వస్తుంది. అంటే మనకున్న కంప్లీట్ గా ఎన్ని మోడల్స్ ఉన్నాయి దీంట్లో? జస్ట్ 4 మోడల్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో ఎన్ని వస్తాయి? 4 కూడా వస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా నీట్ గా ప్లాన్ చేసుకొని చదువుకోవాల్సిన టాపిక్స్ ఏమంటే ఈ 4 కూడా చదువుకోవాలా. 4 ఇంపార్టెంట్, ఈజియెస్ట్ టాపిక్స్. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక నేను ఈ 4 వీడియోస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక 2-3 వీడియోస్తో. మీరు కావాలంటే చూడండి. ఓకేనా, సరే. తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫర్ మనం ఆప్షన్లో వదిలేద్దాం. నెక్స్ట్ మనం ఏం నేర్చుకోవాలి? ఫోరియర్ సిరీస్ నేర్చుకోవాలి. ఈ ఫోరియర్ సిరీస్ లో మనం ఏమేమి ఉన్నాయి దీంట్లో క్వశ్చన్స్ అంటే, ఇక్కడ కూడా ఏం లేదు. A0 అనే ఫార్ములా ఒకటి ఉంటుంది, AN ఒకటి ఉంటుంది, BN ఒకటి ఉంటుంది. అంటే మనల్ని ఫోరియర్ సిరీస్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయమంటే మనం చేయాల్సింది ఏమంటే కనుక, మనం మన ఫార్ములా ఫోరియర్ సిరీస్ లో ఫార్ములా అంటే f(x) ఫార్ములా ఏం రాస్తాము? A0/2 ప్లస్ ANకి వచ్చిన ఆన్సర్ ప్లస్ BNకి వచ్చిన ఆన్సర్ ఈ విధంగా రాస్తాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్మాలో. సిగ్మా అంటే ఏమంటే AN కంటిన్యూగా పెద్దగా ఉంటుంది ఆన్సర్, దాన్ని కంటిన్యూగా రాస్తామని. అంటే సింపుల్ వేలో చెప్పాలంటే A0/2 AN ప్లస్ BN మన ఆన్సర్. అర్థమైంది కదా? సరే, A0 అంటే ఏం సార్ అంటే, A0 అంటే స్పెసిఫిక్ ఫార్ములా ఉంటుంది. 1/π ఇంటిగ్రల్ 0 to 2π f(x) dx. అర్థమైందా? సేమ్ AN అంటే ఇది పైన ఏదైతే ఉందో సేమ్ ఫార్ములా రాసిన తర్వాత యాస్టీజ్ గా దాని పక్కన cos nx అని రాస్తాం. ఓకేనా, తర్వాత సేమ్ బిఎన్కి ఏం రాస్తాం? సేమ్ ఫార్ములా అంటే A0కి సంబంధించిన ఫార్ములా రాసి sin nx అని రాస్తాం. అంటే ఏం సార్ ఇక్కడ మీనింగ్ ఏమి అంటే, బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది u/v మోడల్, ఇది u/v మోడల్ని మనం ఇక్కడ అప్లై చేస్తాం ఎన్లో బిఎన్లో. ఈ ఏఎన్ని ఈ బిఎన్ని ఇక్కడ తీసుకొని వస్తాం. మనకు గుర్తుందా, మనం థర్డ్ సెమిస్టర్లో చూసినప్పుడు మనం u/v ఫార్ములా కంటిన్యూగా వస్తుంది. u'(v1 + u'(v1 - u'(v2) ఈ విధంగా కంటిన్యూటీ వస్తుంది. ఈ కంటిన్యూటీగా వచ్చిన టోటల్ ఆన్సర్నే మనం ఇక్కడ రాస్తాము. మీకు టెక్స్ట్ బుక్ లో సిగ్మా అని ఇచ్చింటాడు ఇక్కడ, అంతే. అంటే సిగ్మా ఏఎన్ సిగ్మా బిఎన్ అని ఏం లేదు. ఇక్కడ ఏం ఆన్సర్ వస్తే అది ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఏం ఆన్సర్ వస్తే బిఎన్ ప్లస్ అది పెట్టండి. అర్థమైందా? సరే, ఇవి రెండు చదువుకుంటే మనం ఒక 40+ మార్క్స్తో పాస్ అయిపోతామా? ఖచ్చితంగా. ఒకసారి ఒక పని చేద్దాము, మనం ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకొని సాల్వ్ చేసే ట్రై చేద్దాము. అంటే మనం అనాలిసిస్ చేద్దాం, ఈ రెండు నేర్చుకుంటే మనం పాస్ అవుతామా లేదని చూద్దాం. ఇవి మోడల్స్ కాకుండా ఇంకేమైనా వస్తాయో కూడా చూద్దాం. నేను ఎన్ని చెప్పినా మీకు? జస్ట్ ఇక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4. అంటే టోటల్ మీకు చెప్పిన క్వశ్చన్స్ ఎన్ని? 8 క్వశ్చన్స్, అంతే. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే M3 సబ్జెక్ట్ 100% పాస్ అయిపోతారు. ఓకే, సరే. ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ చూద్దాము. C20కి సంబంధించి 2022లో వచ్చినది. సో ఇది ఏమి క్వశ్చన్? ఇది క్యాపిటల్ డి ప్రాబ్లమే కదా. సో దీని మీనింగ్ ఏమంటే, దీన్ని మనం అంటే dy/dx అని రాయలేక క్యాపిటల్ డి అని రాస్తాం, అంతే. సో దీన్ని మనం ఏ విధంగా చూపించచ్చు? d² + 2d + 5 = 0. సో మనం అనుకున్న ఫస్ట్ మోడల్లో ఉందా లేదా క్వశ్చన్? ఫస్ట్ మోడల్లోనే ఉంది. క్లియర్. నెక్స్ట్ =0 అనే కాన్సెప్ట్. సో ఇది కూడా ఫస్ట్ మోడల్ క్వశ్చన్, అంటే మనం ఫస్ట్ చేయొచ్చు. తర్వాత sin 2x నేను చెప్పినా కదా, ఇంతకుముందు చెప్పినానా? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ e⁻x లో. సో 1 2 3 4 ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మనకు డిఫరెన్సియేషన్ నుంచి? సో 4 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే 4 3s 12 మార్క్స్ వచ్చినాయి మనకి ఇక్కడికి. లాప్లాస్ ట్రాన్స్ఫర్ వదిలేసేయండి. ఓకేనా, నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్ వదిలేసేయండి. నెక్స్ట్ మనకి ఫోరియర్ సిరీస్ లో ప్రాబ్లం అడిగినాడు. ఫోరియర్ సిరీస్ లో A0ని మనకున్నది ఏంది? A0 ఒకటి, AN ఒకటి, BN ఒకటి. సో ఇండివిజువల్ కూడా అడగచ్చు మనది 3 మార్క్స్ క్వశ్చన్స్ లో. సో ఇక్కడ మనకి ఏమడిగినాడు? A0 అడిగినాడు. కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు.
తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ యూలర్స్ ఫార్ములా అడిగినాడు. యూలర్స్ ఫార్ములా అనేది ఒక చిన్న ఫార్ములా, అది నేర్చుకోండి మీకు అర్థమవుతుందిలేండి. ఒకసారి మీరు 4 ఇయర్స్ సిరీస్లోనే 4 ప్రాబ్లమ్ చేసిన తర్వాత యూలర్స్ అనేది ఏంటనేది మీకు తెలిసిపోతుంది, అది పెద్ద విషయం కాదు. తర్వాత బిఎన్ అడిగినాడు. సో 1, 2, 3 క్వశ్చన్స్, 3 into 3 9 మార్క్స్. ఇంతకుముందు ఎంత వచ్చినాయి 12 మార్క్స్. అంటే టోటల్ ఎన్ని మార్క్స్ అయితే 21 మార్క్స్ వస్తాయి మనకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో. అంటే జస్ట్ 2 మార్క్స్ మాత్రమే పోతాయి మనకు ల్యాప్లాస్ నుంచి. పోనీలేండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే మీరు ఇవి 3 క్వశ్చన్స్ ఉన్నాయి కంప్లీట్గా 9 మార్క్స్ పోతాయి. సో 3 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 9 మార్క్స్ పోయినా పర్లేదు మనకు, దానివల్ల మనకు కన్ఫ్యూజన్ ఉండదు, ఈజీగా పాస్ అయిపోతాం. మీరు పొరపాటు మీరు నేర్చుకున్నారనుకోండి, ఈ ఫార్మాస్ తీసుకొచ్చి 4 ఇయర్స్ సిరీస్లో పెట్టడమా లేదా డిఫరెన్షియల్ ప్రాబ్లమ్స్లో పెట్టడమా చేసి రాంగ్ చేసేస్తారు కంప్లీట్గా. ఓకే, క్లియర్ కదా. సరే, 11th క్వశ్చన్లో కూడా మనకి ఏమి ఇచ్చారు చూడండి, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉందని కాదు, సింపుల్గా క్యాపిటల్ D క్యూబ్ ప్లస్ 2D² ప్లస్ 4D ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. సింపుల్ గైస్. సో ఫస్ట్ మోడల్. తర్వాత e⁻x1 cos 2x ఒకటి. అంటే మనం అనుకున్న 1, 2, 3, 4 మోడల్స్లో ఎస్ఏ క్వశ్చన్లో ఏం చేసినాడు, ఏదైనా రెండింటిని యాడ్ చేస్తాడు. ఒక 3, 4 కావచ్చు, 2, 3 కావచ్చు, ఏదైనా యాడ్ చేసి మనకి ఇస్తాడు. తర్వాత x². అంటే మనము 11th క్వశ్చన్ చేయొచ్చు, 12th క్వశ్చన్ చేయొచ్చు. 11th క్వశ్చన్ 12th క్వశ్చన్ అంటే ఇక్కడ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 20 మార్క్స్ వచ్చినాయి. ఇంతకుముందు అంటే ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ రాస్తా చూడండి, క్యాపిటల్ డీలో నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి, 20 మార్క్స్ వెయిటేజ్ వచ్చినాయి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 వచ్చినాయి కాబట్టి 12 మార్క్స్, అంటే 32 మార్క్స్ ఇక్కడ నుంచే వస్తాయి. కాబట్టి ఓన్లీ క్యాపిటల్ డీలో ఉన్న 4 క్వశ్చన్స్ నేర్చుకున్నాం, మనం పాస్ అయిపోతాం. సబ్స్టిట్యూషన్గా మనం ఏం చేస్తున్నాము, ల్యాప్లాస్ వదిలేసి 4 ఇయర్స్ పైన ఫోకస్ పెట్టాం. 4 ఇయర్స్ నేర్చుకుంటే 4 ఇయర్స్ క్వశ్చన్లో మనకి ఏమొస్తుంది, 4 ఇయర్స్ క్వశ్చన్లో A0, AN, BN. లేదు సార్ క్వశ్చన్ మనకు స్పెసిఫిక్ అడగలేదు, జస్ట్ 4 ఇయర్స్ సిరీస్లో చేయండి అన్నారంటే మీరు A0ని యాడ్ చేయాలా, B0ని యాడ్ చేయాలా, సరే A0ని, ANని, BNని యాడ్ చేసి ఒక బేసిక్ ఫార్ములా ఉంది కదా దాని ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేయాలా, అంతే. క్లియర్ కదా. సో దీనికి సంబంధించి అంటే మీకు క్యాపిటల్ డీలో ఉన్న 4 మోడల్స్ సంబంధించి 4 ఇయర్స్ సిరీస్లో ఉన్న A0 కావచ్చు, AN కావచ్చు, BN కావచ్చు. అంటే మనకి ఇక్కడ ఉన్న యూలర్స్తో కలిపి నేను 4+4 అన్నాను, యూలర్స్తో కలిపి. సో ఇవి నేర్చుకుంటే ఇక్కడ నుంచి మీకు ఖచ్చితంగా అంటే మనం 55+ మార్క్స్తోనే పాస్ కావచ్చు. 88 క్వశ్చన్స్ అంతే, 8 మోడల్స్ అనుకోండి. సింపుల్గా మీకు వాల్యూస్ మార్క్స్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఏదో ఒకటి క్వశ్చన్ తీసుకున్నాం, ఈ క్వశ్చన్ ఇచ్చాడు కదా, మీకు +5D అని ఇవ్వచ్చు, +4 అని ఇవ్వచ్చు. సో ఇది మనం డిస్కస్ చేసినప్పుడు మీకు క్లియర్గా చెప్పినా, మీకు క్వశ్చన్ ఎంత టఫ్ ఉన్నా ఈజీగా ఉన్నా ఇది మనం క్యాలిక్యులేటర్లో కొట్టి D వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడమే కదా. సో కాబట్టి మనం చేయాల్సింది ఏం లేదు అక్కడ, జస్ట్ మెథడ్ మీకు అర్థమైతే ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మీకు మెథడ్ రాలేదు సార్ మేము మర్చిపోయినాము, కన్ఫ్యూజ్ ఉంది అనిపిస్తే మీరు ఒకసారి ప్లేలిస్ట్ చూడండి, M3కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, కంప్లీట్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి మీకు. ఓకేనా. అక్కడతో పాటు ఇంకా మీకు ఏమైనా అర్థం కావాలా, లేదు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మీకు ప్రాక్టీస్ కోసం కావాలనిపిస్తే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీకు 2 కోర్సెస్ ఉంటాయి, ఒకటి పీడిఎఫ్ క్వశ్చన్స్ ఒకటి ఉంటుంది, తర్వాత కంప్లీట్ కోర్స్ ఒకటి ఉంటుంది. సో పీడిఎఫ్ క్వశ్చన్ జస్ట్ మనకు 29 రూపీస్తో ఉంటాయి. కోర్స్ మీన్స్ ఇక్కడ పీడిఎఫ్ అంటే జస్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. కోర్స్ అంటే మీకు మొత్తం కంప్లీట్గా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, వీడియో ఫార్మాట్లో ఉంటాయి, ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది, అంతే సింపుల్గా. ఆ ప్రైస్ డీటెయిల్స్ అనేది మీరు ఒకసారి అయితే చూడండి. అలాగే అప్డేట్స్ ఏమైనా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాంట్లో కూడా జాయిన్ కాండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ కదా మ్యాథ్స్ డిప్లొమాలో తీసుకుంటే, కాబట్టి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఫర్దర్గా రిమైనింగ్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం ఫర్దర్ క్లాసెస్ అయితే ట్రై చేద్దాం డిస్కస్ చేసేకి. మనతో క్వశ్చన్ పేపర్ లేక అంటే M3కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ నాతో లేక నేనైతే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది గూగుల్లో నుంచి. సో మీరు కూడా కావాలనుకున్నా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, ఇక్కడ వీళ్ళ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి క్వశ్చన్ పేపర్లు మీరు ఇక్కడ ఇది సెర్చ్ చేయండి, వెబ్సైట్ మీకు కూడా దొరుకుతాయి క్వశ్చన్ పేపర్లు కావాలనుకుంటే. మన దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫార్మాట్ ఏమంటే ఇంకా ఓన్లీ క్వశ్చన్ పేపర్స్ కాదు, ఇవన్నీ ఒక ఫార్మాట్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11th క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అవన్నీ అన్ని సంబంధించి ఒక ఫార్మాట్లో ఈ విధంగా అంటే ఫిల్టరేషన్ ఉంటుంది, మీకు ప్రాపర్గా ఫిల్టరేషన్గా కన్ఫ్యూజ్ కాకుండా ఒక ప్యాటర్న్లో ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు నేను చెప్పడం అంతే, అది మీ ఇష్టం, మీకు కావాలంటే తీసుకోండి లేదంటే లేదా మీ ఇష్టము. కానీ ఒకసారి అయితే ఇంకా చూడండి యాప్లో ఏమేమి ఉన్నాయి కోర్సెస్ అనేది, టెలిగ్రామ్లో జాయిన్ కండి, మీకు అప్డేట్స్ అన్ని కూడా వస్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.